హలో అందరికీ, నేనైతే చాలా బాగున్నానండి. వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఈరోజు వీడియో వచ్చేసి అటుకుల కేసరి చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము పదండి. పొయ్యిపై బాండి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు అటుకులని తీసుకొని కాస్త వేగనివ్వాలండి. వేగినాయండి. ఒక అటుకుని తీసుకొని ఇట్లా విరగొడితే విరగాలండి. పొయ్యి బంద్ చేసుకొని ఇది మిక్సీ జారీలోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. గరుగ్గా పట్టుకోవాలి. చూపిస్తాను అది కూడా చూడండి. చూడండి ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉంటేనే బాగుంటుందండి. పొయ్యిపై వేరొక గిన్నెను పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసి కాస్త వేగాక అందులో డ్రై ఫ్రూట్స్ని వేయాలండి. నా దగ్గర బాదం జీడిపప్పు మాత్రమే ఉంది. మీ దగ్గర కిస్మిస్లు కూడా ఉంటే వేసుకోవాలండి. అవి కూడా నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నాను. ఇది వేగాక తీసి బౌల్లో వేసుకొని ఇందులోనే మనం అటుకుల పొడిని వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు ఉంచుకోవాలండి. చూడండి. కలర్ మారింది చూడండి. ఏ కప్పుతో అయితే అటుకుల పొడిని తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని తీసుకొని కలిపేసుకుంటున్నానండి. అయితే తొందరగా గట్టిగా పడుతుందండి. ఇది ఇలా అయ్యేసరికి ఉడికిందండి. ఉడికేసరికి ఇందులో చక్కెర వేసుకుంటున్నాను. నేను ఒక 3 స్పూన్లు చక్కెర వేసుకున్నానండి. కొంచెం స్వీట్ తక్కువనే తింటాము. ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 4 స్పూన్లు వేసేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకి ఇందులోనే పాలు 1 కప్పు తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అవుతుందండి. ఇందులో హాఫ్ స్పూను ఫుడ్ కలర్ని వేసుకొని కలుపుకుంటున్నానండి. బాగా మొత్తం కలిసేటట్టుగా కలుపుకుంటున్నాను. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ విధంగా అవుతుందండి. ఇందులో నేను ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేస్తున్నానండి. ఇది వేసాక 1 స్పూను నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాతకి ఇలాచీ పొడిని కూడా వేస్తున్నాను. 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే దంచి పెట్టుకున్నా అదే వేస్తున్నాను. లేకపోతే కొట్టుకొని పెట్టుకోండి. ఇలా కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఓకే బాయ్.